శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సంవత్సర ఫలితాలను తెలుసుకోవడంలో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందనే అంశం గురించి తెలుసుకుంటున్నాం. దీంట్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి అనగానే పునరుసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కర్కాటక రాశి జాతకుల కింద పరిగణిస్తాం. అయితే ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరంలో అనేక రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. అదేమిటంటే ఈ సంవత్సరం మొదలవటమే కాలసర్పదోషంతో మొదలవుతోంది, షష్టగ్రహ కూటమితో మొదలవుతోంది. ఈ సంవత్సరం మొత్తం దాదాపు 9 నెలల కాలం పాటు త్రిగ్రహ, చతుర్గ్రహ, పంచగ్రహ కూటములు అనేటువంటివి జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా ఇంకొక ప్రధానమైన మార్పు ఏమిటంటే గురు, శని, రాహుకేతువులు ఈ 4 కూడా ప్రధానమైనటువంటి గ్రహాలు. ఈ 4 గ్రహాలు కూడా ఈ సంవత్సరం వారి వారి స్థానాల్లో మార్పు చెందటం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. ఈ గ్రహగతులని గనక కాస్త పరిశీలించి చూసినట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి అధిక భాగం ముఖ్యమైనటువంటి విషయాల్లో చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు ఊహించినటువంటి 2-3 విషయాల్లో మాత్రం మీకు కొంత షాక్ తగిలేటువంటి పరిస్థితి ఉంటుంది. అవేమిటి, వాటి నుంచి ఎలా బయటపడాలి, వాటికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు ఎలా జరిపించుకోవాలి, ఇటువంటి అనేక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి అష్టమ శని అనేటువంటిది అయిపోయింది. ఈ శని మీనరాశిలో సంవత్సరం మొదట్లోనే ప్రవేశించటం, ఈ సంవత్సరం అంతా సంచరించటం అనేటువంటిది జరుగుతుంది. అష్టమ శని ప్రభావం వల్ల కర్కాటక రాశి వాళ్ళు గతంలో అనేక రకాలైనటువంటి మానసిక, శారీరక ఇబ్బందులకి గురవటం జరిగింది. కుటుంబపరమైనటువంటి చిక్కుల్ని ఎదుర్కొన్నారు. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని కూడా చాలా ఫేస్ చేయటం అనేటువంటిది జరిగింది. వీటన్నింటి నుంచి ఈ సంవత్సరం నుంచి మీకు విముక్తి అనేటువంటిది లభిస్తుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఈ శని యొక్క చెడు దృష్టి ద్వితీయ స్థానం మీద నుంచి వెళ్ళిపోయింది కనుక కర్కాటక రాశి వాళ్ళు ఆర్థికంగా అత్యున్నతమైనటువంటి స్థితికి చేరుకునేటువంటి సంవత్సరంగా ఈ విశ్వావసనామ సంవత్సరాన్ని చెప్పవచ్చు. ఇక్కడ ఎప్పుడైతే శని భాగ్యస్థానంలో ప్రవేశిస్తున్నాడో కర్కాటక రాశి వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కానీ, కుటుంబపరమైనటువంటి అంశాల్లో కానీ మీరు ఊహించిన దానికంటే ఎక్కువ పురోభివృద్ధి కనిపించి తీరుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఇది ఏ రకమైనటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళకైనా ఈ ఫలితంలో మార్పు లేదు. ఇక కర్కాటక రాశి వాళ్ళకి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం బాగుంది. మీకు టాప్ ర్యాంక్ అనేటువంటిది వస్తుంది. విద్యలో మీ యొక్క ప్రతిభా పాఠవాలని మీరు నిరూపించుకోగలుగుతారు. విదేశీ విద్యని అభ్యసించాలనుకునేటువంటి కర్కాటక రాశి వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. కర్కాటక రాశి ఉద్యోగస్తుల విషయాన్ని గనక కాస్త గమనించినట్లయితే ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం గడ్డు కాలం అని చెప్పవచ్చు. రావాల్సినటువంటి బకాయిలు, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డబ్బులు, యాజమాన్యం నుంచి రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు కొంత ఆలస్యంగా అందటం, అందరికీ వచ్చినా కూడా మీకు కొంత లేట్గా రావటం అనేటువంటిది కొంచెం మిమ్మల్ని షాక్కి గురి చేస్తుంది. ఇది అందరికీ వచ్చినా మాకెందుకు రాలేదనేటువంటి ఇబ్బంది అనేటువంటిది మీకు కలుగుతుంది. ఇది ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి వర్తిస్తుంది. మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ సంవత్సరం కనుక ట్రాన్స్ఫర్ అంటూ వచ్చేటట్లయితే అది మీకు కొంత వ్యతిరేకమైనటువంటి స్థానానికే రావటం అనేటువంటిది జరుగుతుంది. కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం ట్రాన్స్ఫర్ రాకుండా చూసుకోండి. ఇది ప్రభుత్వ రంగంలో కావచ్చు, ప్రైవేట్ రంగంలో కావచ్చు, వీలైనంత వరకు ట్రాన్స్ఫర్ లేకుండా చూసుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇది ఉద్యోగస్తులకు వర్తిస్తుంది. కర్కాటక రాశి వ్యాపార రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం చాలా బాగుంది. అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి. మీరు ఊహించనటువంటి విజయాలు లభిస్తాయి. వ్యాపారంలో మీదైనటువంటి ముద్రని వేస్తారు. శత్రువులన్నింటినీ కూడా ఒక్క చేత్తో వెనక్కి నెట్టివేయగలుగుతారు. ఈ గతంలో మీకు ఆటుపోట్లతో కూడినటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎవరైతే కర్కాటక రాశి వ్యాపారస్తులకు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. నిరంతరాయంగా ముందుకు వెళ్ళగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2. ఆదాయం చాలా ఎక్కువ ఉంది, ఖర్చు చాలా తక్కువ ఉంది. అంటే ఆదాయ వనరులు మీకు పెరుగుతాయి.
2-3 రకాల ఆదాయాలు వచ్చి చేరతాయి. మీరు రాదనుకున్నటువంటి డబ్బు కూడా సకాలంలో మీకు చేతికి అందటం, బ్యాంకు రుణాలు సకాలంలో చేతికి అందటం, తద్వారా మీరు కొత్తగా వ్యాపారాలని ప్రాజెక్టులని స్టార్ట్ చేయడం, ఇవన్నీ కూడా శుభ ఫలితాలుగా మీకు ఈ సంవత్సరం ఏర్పడబోతున్నాయి. అలాగే ఈ సంవత్సరం రాజపూజ్యం 7, అవమానం 3. మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు, గుర్తిస్తారు. చక్కగా మీకు సముచిత స్థానాన్ని సమాజంలో, కుటుంబంలో ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది, జరిగి తీరుతుంది. అటువంటి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. ఇక కర్కాటక రాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే మీకు రాజయోగం మొదలైపోయింది. మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా మీకు తిరుగులేదు. మీదైనటువంటి రాజకీయ ముద్రని రాజకీయాల్లో వేయడం అనేటువంటిది జరుగుతుంది. సినిమా రంగ, టీవీ రంగ కళాకారులకి, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కూడా అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి. మీ యొక్క ప్రతిభా పాటవాలకి చక్కటి గుర్తింపు లభిస్తుంది. మరి ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి గాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు వెతుక్కుంటూ రావటం అనేటువంటిది చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. కర్కాటక రాశి స్త్రీల విషయంలో మరిన్ని శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీకు కుటుంబంలో, సమాజంలో, బంధువర్గంలో అందరూ మీ మాట వినడం అనేటువంటిది మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం ఈ అష్టమ రాహు అనేటువంటిది మొదలవుతోంది. అంటే మీనరాశి నుంచి కుంభరాశిలోకి రాహు ప్రవేశించి సంచరిస్తుంటాడు. ద్వితీయ స్థానంలో సింహకేతు ఉంటాడు. అంటే సింహరాశిలో కేతు సంచారం అనేటువంటిది జరుగుతోంది. దీంట్లో రాహు యొక్క కొంత వ్యతిరేక ఫలితాలు కూడా మీరు చవి చూడవలసిన పరిస్థితి ఉంది. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు మీకు ఆకస్మికంగా ధనప్రాప్తిని కలుగు చేయటం, అలాగే లాటరీలు, స్పెక్యులేషన్స్, స్టాక్ మార్కెట్స్లో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి కాలాన్ని కలిగించటం అనేటువంటిది కూడా జరిగి తీరుతుంది. ఇకపోతే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి కర్కాటక రాశి వాళ్ళు కొంతకాలం ఓపికగా ఎదురు చూడవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి వ్యవసాయదారులకు, అలాగే స్వయం వృత్తులు చేసేటువంటి లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, పోలీసు అధికారులకు, వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి కాలం. ఈ స్వయం వృత్తులు చేసేటువంటి వాళ్ళకి, అలాగే వ్యవసాయదారులకి 2 పంటలు లాభంగా ఉంటాయి. ఇవన్నీ కూడా శుభ పరిణామాలే. ఇక మరి ఎవరికి బాగోదు అని అంటే, ఎవరైతే తోళ్ళు, నూనెలు, అలాగే ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్స్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రం కొంత గడ్డు కాలం. కర్కాటక రాశి బంగారం వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, జ్యువెలరీ షాప్స్ ఉండేటువంటి వాళ్ళకి, బంగారంతో వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి రాజయోగం అని చెప్పవచ్చు. బంగారం ధర ఎంత పెరిగినా కూడా మీ యొక్క అమ్మకాల్లో ఏమాత్రం తగ్గుదల అనేది ఉండదు, క్రమేణా పెరగడమే ఉంటుంది. కానీ ఈ విషయంలో కర్కాటక రాశి జ్యువెలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ రాజయోగం అని చెప్పి తీరేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇకపోతే ఈ సంవత్సరం, ఈ విశావసనామ సంవత్సరంలో అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ శాంతి కొరకు సర్పక్షేత్రాలను సందర్శించండి. కాళహస్తి, మోపిదేవి వంటి సర్పక్షేత్రాలను సందర్శించండి. తగిన శాంతి పరిహార క్రియలని జరిపించుకోండి. ఇక్కడ ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే 35-40 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఉంటారో కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి. శ్వాస సంబంధమైన సమస్యలు, చర్మ సంబంధమైనటువంటి ఎలర్జీలు, అలాగే కొంత అనారోగ్య సూచనలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. వీటి విషయంలో తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవడం, వెంటనే వైద్య సదుపాయం తీసుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. వాహనాలని నడిపే విషయంలో ఈ సంవత్సరం అంతా కాస్త జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది కూడా ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. వీటి నుంచి తప్పించుకోవడానికి రాహువుకి సంబంధించి కనకదుర్గ అమ్మవారిని సందర్శించడం కానీ, ప్రతినిత్యం కనకదుర్గ ధారాస్తవాన్ని చదవటం కానీ, మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని చదవటం కానీ చేసేటట్లయితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. లేదా లలితా సహస్రనామ పారాయణ చేసినా కూడా మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు. కర్కాటక రాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు తెలుపు రంగు, అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య 7. అలాగే ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు పూజించవలసింది లలితా అమ్మవారిని పూజించాలి, లలితా సహస్రనామ పారాయణ చేయాలి. ఇవన్నీ కూడా చక్కటి అదృష్టాన్ని కర్కాటక రాశి వాళ్ళకి అందజేస్తాయి. సింహ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సింహరాశి అనగానే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం సింహరాశి వారి కింద
పరిగణిస్తాం. అయితే ఇక్కడ ఈ విశ్వావసనామ సంవత్సరంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అదేమిటంటే అది మొదలవటమే కాలసర్ప దోషంతో మొదలవుతోంది, షష్టగ్రహ కూటమితో మొదలవుతోంది. అలాగే ఈ సంవత్సరం అధిక భాగం 9 నెలల కాలం పాటు ఫలితాలని పరిణామాలని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. రాహుగ్రహం యొక్క సప్తమ స్థానంలో ఉన్న రాహుగ్రహం యొక్క ఫలితాలని తగ్గించడానికి గురువు యొక్క శుభదృష్టి అనేటువంటిది ఉంది కనుక కొంత నయమే. కానీ జన్మ లగ్నంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం కానీ, అష్టమ స్థానంలో ప్రవేశించి సంచరిస్తున్నటువంటి శనిగ్రహ ప్రభావం కానీ కొన్ని విషయాల్లో మాత్రం సింహరాశి వాళ్ళకి కొంత షాక్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అవేమిటి, వాటి నుంచి ఎలా బయటపడాలి, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఈ సింహరాశి విద్యార్థుల విషయాన్ని గమనించినట్లయితే విద్యాయోగం చాలా బాగుంది, ఉత్తీర్ణత శాతం బాగుంది, మంచి ర్యాంకులు సాధించగలుగుతారు. మరిన్ని శుభ ఫలితాలను సాధించడం కోసం ఈ సింహరాశి వారు మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఒకవేళ మీకు కనుక రాకపోయేటట్లయితే కనీసం ఫోన్లో పెట్టుకుని వింటాం, ఉదయం పూట స్నానం చేసిన తర్వాత చేసేటట్లయితే తప్పనిసరిగా మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు. జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. సింహరాశి ఉద్యోగస్తుల కంటే కూడా వ్యాపారస్తులకి చాలా అద్భుతంగా ఉంది. అందున పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటువంటి సింహరాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతాలు సృష్టించడం అనేటువంటిది జరుగుతుంది. మీరు ఊహించని స్థాయిలో, మీరు సైతం ఊహించని స్థాయిలో వ్యాపారస్తులకి ఈ సంవత్సరం లాభాలు రావటం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఇక్కడ ఈ సింహరాశి వారికి కొద్దిమందికి, మరి ముఖ్యంగా ఎవరైతే 40 సంవత్సరాలు దాటినటువంటి సింహరాశి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారికి కానీ వారి జీవిత భాగస్వామికి కానీ ఇద్దరిలో ఒకళ్ళకి తీవ్రమైనటువంటి అనారోగ్య సూచనలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ముఖ్యంగా సింహరాశి వారు ఎవరైతే 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు బీపీ, గుండెకి సంబంధించినటువంటి విషయాల్లో కొంత అనారోగ్య సూచనలు కాస్త బలంగానే ఏర్పడే పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. అది కూడా సింహరాశిలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, అంటే 50+, 55+, 60+ ఉండేటువంటి పెద్దవాళ్ళు మాత్రం బీపీని అదుపులో ఉంచుకోవాలి, షుగర్ని అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే మాత్రం కొంత ఈ గుండెకి సంబంధించిన ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక ఈ ఒక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. అది కూడా ఆదివారం రాత్రి అలాగే సోమవారం అనగా వీలైనంత వరకు కూడా ఎవరైతే కొంత గుండె సంబంధించినటువంటి జబ్బులతో బాధపడుతుంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. సింహరాశి వాళ్ళకి ఈ విశ్వావసనామ సంవత్సరంలో మరింత బలంగా చెప్తున్నటువంటి అంశం ఏమిటంటే అందరూ పాటిస్తే మంచిది, పాటించి తీరాలని చెప్పటం సమంజసమో కాదో తెలియదు, కానీ పాటించి తీరాలి అని చెప్పాల్సి వస్తే చెప్పదగిన ఒక విషయం ఉంది. అదేమిటంటే సింహరాశి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆదివారం నాడు మాంసం, మద్యం, మకార పంచకానికి దూరంగా ఉండండి. ముఖ్యంగా సింహరాశి పెద్దవాళ్ళు మరింత దూరంగా ఉండటం అనేటువంటిది ఈ సంవత్సరం ఉండి తీరాలి. లేకపోతే తీవ్రమైనటువంటి అనారోగ్య సూచనలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం సింహరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన. ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి అష్టమ శని స్టార్ట్ అయిపోయింది. దీనివల్ల ఏమవుతుందంటే చేసేటువంటి పనుల్లో అప్పుడప్పుడు ఆటంకాలు వస్తూ ఉంటాయి, అలాగే ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వీటికి సంబంధించి శనీశ్వరుడికి సంబంధించి ఈ సంవత్సరం శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. మరి ముఖ్యంగా సింహరాశి వారు శనిసింగనాపూర్లో కానీ, తిరునల్లారులో కానీ, మందపల్లిలో కానీ శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోండి. ఒకవేళ అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఎవరన్నా ఉండేటట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయాల్లో శనీశ్వరుడికి 8 శనివారాల పాటు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోండి. అలాగే సింహరాశి వాళ్ళు శనిగ్రహ అనుగ్రహం కోసం శనివారం నియమాలు పాటించండి. శనివారం ఉదయం ఈ ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి తమలపాకులతో అర్చించి సింధూరాన్ని కనుక సమర్పించేటట్లయితే శని యొక్క చెడ్డ దృష్టి పోయి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలని తప్పనిసరిగా పొందగలుగుతారు. ఇకపోతే శనీశ్వరుడు మీకు శుభ ఫలితాలని ఈ పరిహారాలు చేస్తే ఇస్తాడు. అయితే ఇక్కడ ఎవరైతే సింహరాశి వాళ్ళకి శని మహర్దశ, రాహు మహర్దశ జరుగుతూ ఉంటాయో, నీచపట్టిన గ్రహ దశాంతర దశలు జరుగుతుంటాయో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా వారి యొక్క వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలింప చేసుకునేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇక
జన్మ లగ్నంలో కేతువు, సప్తమ స్థానంలో రాహు ఉండటం వల్ల ఈ సర్పదోషం అనేటువంటిది ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి కొంత ప్రభావం చూపించేటువంటి పరిస్థితి ఉంది. దీని ప్రభావంతో కొంత పనుల్లో ఆటంకాలు ఏర్పడటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే మీ యొక్క ఆరోగ్యం, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఇది పక్కన పెట్టేసేటట్లయితే రాజకీయ నాయకుల విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే సింహరాశి రాజకీయ నాయకులకి రాజయోగం మొదలైంది. గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఏది చెప్పినా పార్టీలో కానీ ప్రజల్లో కానీ తిరుగులేని విజయం అనేటువంటిది ఉంటుంది. మీదైనటువంటి ముద్రని మీరు వేయగలుగుతారు. సంతానాన్ని చక్కటి దారిలో పెట్టగలుగుతారు. అలాగే జ్యేష్ఠ సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. సంతానానికి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చక్కగా వివాహ ప్రయత్నాల్లో చేయగలుగుతారు. మీ సంతానానికి మంచి సంబంధాలు కుదరటం అనేటువంటిది జరుగుతుంది. సింహరాశి వాళ్ళు ఎవరైతే వాళ్ళు స్వయంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైనటువంటి కాలం, చక్కటి సంబంధాలు కుదురుతాయి. విదేశాల్లో నివసించేటువంటి సింహరాశి వాళ్ళకి వీసా, గ్రీన్ కార్డు వంటివి సునాయాసంగా లభిస్తాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేసేటువంటి సింహరాశి వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. అలాగే సినిమా రంగంలో, మీడియా రంగంలో, టీవీ రంగంలో ఉండేటువంటి సింహరాశి వాళ్ళకి అత్యంత అనుకూలమైనటువంటి కాలం. మంచి పురస్కారాలు లభిస్తాయి. అలాగే మీ చేతికి చక్కటి అనుకూలమైనటువంటి ప్రాజెక్ట్స్ రావడం అనేటువంటిది చాలా సంతోషాన్ని ఇస్తుంది. సింహరాశి పురుషుల కంటే సింహరాశి స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంది. కుటుంబంలో శుభకార్యాలు జరిపించడం, అలాగే కుటుంబ సభ్యులతో విందు వినోద కాలక్షేపాలు చేయటం అనేటువంటిది మంచి సంతోషాన్ని కలిగిస్తుంది. సింహరాశి వారు స్త్రీలైనా పురుషులైనా సరే ఈ సంవత్సరం నూతన గృహ యోగ్యత అనేటువంటిది ఉంది. నూతనంగా వాహనం కానీ గృహం కానీ కొనేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇకపోతే సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, అంటే ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. ఆదాయం అధికంగానే ఉంది, ఖర్చు కూడా అధికంగానే ఈ సంవత్సరం గోచరిస్తోంది. రాజపూజ్యం 3, అవమానం 6. అంటే కొంతమంది మిమ్మల్ని పనిగట్టుకుని మీ యొక్క పేరు ప్రతిష్టలని దెబ్బతీయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ గురువు యొక్క అనుగ్రహంతో వాళ్ళకి సరైనటువంటి సమాధానాన్ని మీరు ఈ సంవత్సరం చెప్పగలుగుతారు. ఇక ఈ సంవత్సరం రాహుకేతువుల యొక్క అనుగ్రహం కోసం సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి, శ్రీకాళహస్తి, నాగర్కోయిల్ వంటి సర్పక్షేత్రాలను సందర్శించండి. రాహుకేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోండి. ఇప్పుడు కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి అనగానే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కన్యా రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ సంవత్సరం చాలా విశేషమైంది. ఈ సంవత్సరం మొదలవటమే కాలసర్పదోషంతో, షష్టగ్రహ కూటమితో మొదలవుతోంది. అలాగే ఈ సంవత్సరం అధిక భాగం త్రిగ్రహ, చతుర్గ్రహ, పంచగ్రహ కూటములు 9 నెలల పాటు దాదాపుగా ఉండటం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. దీనికి తోడుగా ప్రధాన గ్రహాలైనటువంటి గురు, శని, రాహుకేతువులు వారి వారి స్థానాల్లో మార్పు చెందడం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది. అయితే ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ కన్యా రాశికి దశమ స్థానంలో గురువు ప్రవేశించి సంవత్సరం అంతా సంచరిస్తున్నాడు. ఇది మే నెలలో జరుగుతోంది. అలాగే రాహువు షష్ఠ స్థానంలో అత్యంత శుభ ఫలప్రదాత అవుతున్నాడు. కేతువు వ్యయ స్థానంలో, మోక్షకారక స్థానంలో మోక్షకారకుడైనటువంటి కేతువు సంచరించడం అనేటువంటిది కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను కలిగిస్తోంది. ఈ సంవత్సరం మొదల్లోనే శని షష్ఠ స్థానంలో నుంచి సప్తమ స్థానంలో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. ఈ ప్రధానమైన ఫలితాలు, ఈ గ్రహగతుల్ని కనుక మనం పరిశీలించినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలన్నీ కూడా కన్యా రాశి వారికి ఈ సంవత్సరం లభించబోతున్నాయి. మరి ముఖ్యంగా 12 రాశుల్లోకెల్లా అత్యంత అనుకూలమైనటువంటి గ్రహ సంచారం అనేటువంటిది ఎవరికి సంభవిస్తోంది అని కనుక మనం గమనించినట్లయితే కన్యా రాశి వాళ్ళకని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అటువంటి శుభ ఫలితాలు ఈ సంవత్సరం కన్యా రాశి వారికి రాబోతుంది. అయితే ఎంత కాదనుకున్నా సప్తమ స్థానంలో మీనరాశిలో శని సంచారం ఏదైతే ఉంటుందో అది అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో, ముఖ్యంగా 1-2 విషయాల్లో మాత్రం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. దీని విషయంలో ఏ జాగ్రత్తలు పాటించాలి, ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలనేటువంటి విషయం కూడా తెలియజేస్తాను. మొట్టమొదట 6వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచార రీత్యా
అద్భుతమైనటువంటి ఐశ్వర్యకరమైనటువంటి జీవితాన్ని కన్యా రాశి వారు ఈ సంవత్సరం గడపబోతున్నారు. గతంలో చేసినటువంటి రుణాలన్నింటినీ కూడా చివరి రూపాయితో సహా తీర్చివేయబోతున్నారు. అలాగే వ్యాపార విస్తరణ కోసం ప్రయత్నం చేసేటువంటి కన్యా రాశి వాళ్ళకి బ్యాంక్ లోన్స్ చాలా సునాయాసంగా లభించబోతున్నాయి. నూతన గృహ ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. సువర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. అట్లాగే మంచి వాహనాన్ని కూడా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఈ కన్యా రాశి వాళ్ళకి గోచరిస్తోంది. కన్యా రాశి విద్యార్థుల విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. మంచి ర్యాంకులు సాధిస్తారు. ఉత్తీర్ణత శాతం చాలా బాగుంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి, లేదా మీరు పొద్దున్నే స్నానం చేసి కాస్త ఫోన్లో పెట్టిన వినేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఈ కన్యా రాశి ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే మీరు కోరుకున్న ప్రదేశానికి కోరుకున్న రీతిలో ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు వస్తాయి. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు కూడా వర్తిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన బకాయిలన్నీ కూడా చివరి రూపాయితో సహా మీ చేతికి అందటం అనేటువంటిది జరిగి తీరుతుంది. అలాగే ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి ఉద్యోగస్తులకు కూడా మీ సంస్థ మీ యొక్క ప్రతిభని గుర్తించటం అనేటువంటిది జరుగుతుంది. సముచిత స్థానాన్ని ఇవ్వటం కూడా జరిగి తీరుతుంది. వ్యాపారాల్లో చాలా లాభాలు వస్తాయి. వచ్చినటువంటి లాభాలని చక్కగా కళ్ళ చూడగలుగుతారు. వాటిని మీరు అనుకున్న రీతిలో చక్కటి ఖర్చు పెట్టడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఈ వ్యాపారాల్లో కొత్త బ్రాంచీల్ని స్టార్ట్ చేయడం అనేటువంటిది కూడా జరిగి తీరుతుంది. ఇక కన్యా రాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే మీకు రాజయోగం మొదలైపోయింది. మీరు ఏం చేసినా కూడా ప్రజల్లో కానీ పార్టీలో కానీ మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి వాళ్ళు ఉండరు. శత్రువుల మీద సునాయాసంగా విజయం సాధిస్తారు. మీ యొక్క అధికార పక్షంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి శత్రువులందరినీ కూడా వెనక్కి తోసేసి ముందుకి విజయపథంలో దూసుకుపోవటం అనేటువంటిది జరుగుతుంది. ఇక సినీ రంగ టీవీ రంగ కళాకారులకి మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అద్భుతమైన ప్రాజెక్ట్స్ మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం చాలా సంతోషాన్ని ఇస్తుంది. విదేశాల్లో నివసించేటువంటి వారికి గ్రీన్ కార్డు వీసా వంటివి ప్రథమ ప్రయత్నంలోనే సఫలీకృతం అవుతాయి. ఇక ఎవరికైతే గ్రీన్ కార్డులు ఈ సంవత్సరం మంజూరు అవుతాయో వాళ్ళలో 10 మందిలో కనీసం 4 కన్యా రాశి వాళ్ళు ఉండటం అనేటువంటిది విశేషం. అటువంటి శుభప్రదమైనటువంటి శుభ ఫలితాలు కన్యా రాశి వాళ్ళకి లభిస్తాయి. ఇక వ్యయ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచార రీత్యా కాస్త వైరాగ్య ధోరణి పెరుగుతుంది. అలాగే పుణ్యక్షేత్ర సందర్శన కలుగుతుంది. 12 జ్యోతిర్లింగాలని అలాగే పంచారామాలని శైవ క్షేత్రాలని సందర్శిస్తారు. అలాగే మంచి మోక్షకారక విద్యల్ని అభ్యసించడానికి ప్రయత్నిస్తారు. శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి. ఈ ఒక్క విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు రాకుండా కాస్త జాగ్రత్త పడటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. కన్యా రాశి వాళ్ళు ఎవరైతే భార్యాభర్తల మధ్య తీవ్రమైనటువంటి మనస్పర్ధలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం గడ్డు కాలం. కొంతమందికి మాత్రం విడాకులయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది అందరికీ కాదు. ఎవరికైతే వ్యక్తిగత జన్మ జాతక రీత్యా విడిపోయేటువంటి దశాంతర దశలు వస్తాయో వాళ్ళు మాత్రం కన్యా రాశి వాళ్ళు విడిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. డైవర్స్ మంజూరు అవుతాయి. ఎవరైతే విడాకుల కోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళకి డైవర్స్ మంజూరు అయ్యే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇకపోతే కన్యా రాశి వారికి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైనటువంటి కాలం. ఏదేమైనప్పటికీ కూడా జీవిత భాగస్వామి విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయం మీ భవిష్యత్తుని నిర్దేశిస్తుంది. కనుక వ్యక్తిగత జన్మ జాతక రీత్యా తప్పనిసరిగా జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిగణనలోకి తీసుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. మిగిలిన రాశుల విషయంలో ఎలా ఉన్నా కన్యా రాశి వాళ్ళకి మాత్రం జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ చాలా అవసరం అవుతుంది. ఇకపోతే కన్యా రాశి సంతాన విషయంలో చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. సంతాన పురోభివృద్ధిని చూసి సంతానం యొక్క గొప్పతనాన్ని చూసి గర్వపడతారు, చాలా సంతోషపడతారు. ఇక ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి స్వయం వృత్తులు చేసేటువంటి డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, పోలీసులు వీళ్ళందరికీ కూడా చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. ఎవరికి కూడా ఆర్థికపరమైన అంశాల్లో ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా మనం ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలను పరిశీలించినట్లయితే ఆదాయం 14, వ్యయం 2.
విపరీతమైనటువంటి ఆదాయం లభిస్తుంది. 2-3 మార్గాల్లో ఆదాయం లభిస్తుంది. ఎప్పుడు కోరుకుంటే అప్పుడు రుణాలు లభిస్తాయి. తద్వారా మీ యొక్క జీవిత పురోభివృద్ధికి ఈ సంవత్సరం బాటలు వేస్తాయి. ఇక రాజపూజ్యం 6, అవమానం 6. అంటే ఈ మానవమానాలని మీరు లెక్క చేయకుండా ఈ సంవత్సరం మీరు ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఎవరైనా సరే గౌరవిస్తే పొంగిపోవద్దు, విమర్శిస్తే కుంగిపోవద్దు. ఇది ఈ సంవత్సరం కన్యా రాశి వాళ్ళకి చెప్పదగిన సూచన. ఏనుగు వెళుతుంటే కుక్కలు మరుగుతాయి అనుకోండి. పొరపాటును కూడా ఎవరైనా విమర్శిస్తే కుంగిపోవటం, బాధపడటం, డిప్రెషన్లోకి వెళ్ళటం ఇలాంటివి చేయవద్దు. గ్రహగతులు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఏ రంగంలో ఉన్నటువంటి కన్యా రాశి వాళ్ళకైనా, అంటే ఏ వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో ఉన్న కన్యా రాశి వాళ్ళకైనా అద్భుతమైన రాజయోగ కాలం. వచ్చిన అవకాశాలను వచ్చినట్టుగా సద్వినియోగపరచుకుని ముందుకు వెళ్ళడం అనేటువంటిది ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి చెప్పదగిన సూచన. ఈ సంవత్సరం శనికి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి. ఖర్చుల్ని అదుపులో ఉంచడానికి ప్రయత్నం చేయండి. అలాగే అనవసరమైనటువంటి రుణాలని చేయటం, ఈ రుణాలు ఇస్తున్నారు కదా అని రుణాలు చేయటం, ఇటువంటి పనులు మాత్రం చేయటం మానుకోండి. కనుక నేను చెప్పినటువంటి అన్ని రకాల సూచనల్ని పాటించి శనీశ్వరుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకుని కన్యారాశి వాళ్ళందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.